నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. కర్ణాటకలోని ప్రముఖ క్షేత్రమైన ధర్మస్థల ఇటీవల వార్తల్లో నిలిచింది. 2 దశాబ్దాల్లో అక్కడ అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని, వారి మృతదేహాలను తానే పూడ్చిపెట్టానని ఓ విశ్రాంత ఉద్యోగి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. అవన్నీ అనుమానాస్పద రీతిలో అదృశ్యమైన వారివని, లైంగిక దాడులకు గురై చనిపోయినట్లు అనుమానాలు ఉన్నట్లు పేర్కొనడం అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థలలో ఓ ప్రముఖ క్షేత్రం ఉంది. స్థానికులే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి భారీగా వస్తూ ఉంటారు. గతంలో అక్కడ పనిచేసి వెళ్ళిపోయిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు సంబంధిత ఆరోపణలపై జూలై 3న దక్షిణ కన్నడ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. అనేక మృతదేహాలను తానే ఖననం చేశానని, తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కావాలని అందులో పేర్కొన్నాడు. మరుసటి రోజు దీనిపై మంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ధర్మస్థలలో 1995-2014 మధ్యకాలంలో పనిచేశానని, అనేక మంది బాధితుల మృతదేహాలను ఖననం చేశానని ఆ ప్రజా వేగు వివరించాడు. బాధితుల్లో మహిళలు, మైనర్ బాలికలు ఉన్నారని, వారిపై హింస, లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు కనిపించాయని పేర్కొన్నాడు. మృతదేహాలు త్వరగా కుళ్ళిపోయేలా చేసేందుకు కొందరిని నేత్రావతి నది ఒడ్డున ఖననం చేశానని, 2010లో పాఠశాల దుస్తుల్లో ఉన్న ఓ బాలికను మరోచోట పాతిపెట్టినట్లు చెప్పాడు. ఇలా అనేక మృతదేహాలు ఇలాగే ఖననం, దహనం చేసినట్లుగా చెప్పడం గమనార్హం. ఓసారి తన కుటుంబానికి చెందిన ఓ మైనర్ బాలికను పై అధికారులు లైంగికంగా వేధించారని, దాంతో ధర్మస్థల నుంచి 2014లో పారిపోయినట్లు పారిశుద్ధ్య కార్మికుడు చెప్పినట్లు సమాచారం. ఇన్నేళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్నప్పటికీ ఆ అపరాధ భావం వెంటాడుతూనే ఉందని, దీంతో బాధితులకు న్యాయం చేయాలన్న సంకల్పంతో ప్రాణాలను పణంగా పెట్టి మళ్ళీ బాహ్య ప్రపంచంలోకి వచ్చినట్లు చెప్పాడు. జూలై 11న బెత్తంగడి న్యాయస్థానం ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చాడు. గతంలో పాతిపెట్టిన ఓ మృతదేహాన్ని తవ్వి అస్థిపంజర అవశేషాలు సహా సంబంధిత ఫోటోలను ఆధారాలుగా అందించినట్లు తెలుస్తోంది. కొందరి పేర్లను కూడా అందులో పేర్కొన్నాడు అతడు. ఆ హత్యలకు కారణం వారేనని ఆరోపించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే అక్కడ వరుస హత్యలకు కారకులు ఎవరు అని ప్రశ్నిస్తూ ఓ యూట్యూబర్ చేసిన వీడియో ఈ వ్యవహారానికి మరింత ఆజ్యం పోసింది. మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన వివరాల ఆధారంగా కృత్రిమ మేధ సాయంతో ఆ వీడియోను రూపొందించాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన దక్షిణ కన్నడ పోలీసులు అసత్య వార్తలు వ్యాప్తి చేస్తున్నారనే అభియోగాలపై ఆ యూట్యూబర్పై కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటికే ఆ వీడియోకు 50 లక్షలకు పైగా వ్యూస్ రావడం గమనార్హం. ఈ కేసు విచారణ సరైన రీతిలో జరగడం లేదని, దర్యాప్తులో పోలీసులు అలసత్వం వహిస్తున్నారని పలు న్యాయవాద బృందాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ట్రయల్ కోర్టులో సాక్షి ఆధారాలు సమర్పించారని, వాటి ఆధారంగా దర్యాప్తు చేయవచ్చునని అన్నారు. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి గోపాలగౌడ నేతృత్వంలోని బృందం సీఎం సిద్ధరామయ్యను కలిసి విజ్ఞప్తి చేస్తుంది. ధర్మస్థల వ్యవహారం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, దీనిపై నిష్పక్షపాత దర్యాప్తుకు సిట్ను ఏర్పాటు చేయాలని కర్ణాటక మహిళా కమిషన్ ముఖ్యమంత్రిని కోరింది. కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు స్పందిస్తూ ఈ కేసులో ప్రభుత్వం ఎవరిని రక్షించడం లేదని అన్నారు. దీన్ని సంచలనం చేయాలనుకోవడం లేదని, అయినప్పటికీ వాస్తవాలు బయటకు రావాలని కోరుకుంటున్నామని చెప్పారు. సాక్షి చెప్పిన విషయాలు షాక్ గురిచేశాయని, ఆయన చెప్పేది నిజమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అన్నారు. 2003లో స్నేహితులతో కలిసి ధర్మస్థలకు వెళ్లిన MBBS విద్యార్థిని అనన్య భట్ కనిపించకుండా పోయింది. ధర్మస్థల అంశం ఇటీవల తెరపైకి రావడంతో తన కుమార్తె మిస్సింగ్ కేసును దర్యాప్తు చేయాలని కోరుతూ తల్లి సుజాత భట్ దక్షిణ కన్నడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని, తనను బెదిరించి పంపించేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక 2012లో సౌజన్య అనే విద్యార్థిని అత్యాచారం, హత్య కేసు స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితులకు శిక్ష పడాలని కోరుతూ పౌర సంఘాల, ఆమె కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు కొంతకాలంగా ఆందోళనలను ఉధృతం చేశాయి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.